ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నాను. ప్రెజెంట్ నిఫ్టీలో నడుస్తుంది. ఇప్పుడు నేను 110కి టార్గెట్ పెట్టుకున్నా. ఇది నేను ఎగ్జిట్ అవుతాను. ఓకే. దీని లాజిక్ అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంట్రీ ఎలా తీసుకున్నాననేది. ఓకే. చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి గురించి మాట్లాడదాం. నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఆల్రెడీ చెప్పాను బీటీఎస్‌టీకి సి సైడ్ తీసుకోవచ్చని. ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ సెల్లింగ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయింది. ఈ విక్ చూడండి ఈ క్యాండిల్‌ది 3, 4 క్యాండిల్‌ది. మన సప్లై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయడానికి రీజన్ కూడా చెప్పాను. ఇక్కడ మల్టిపుల్ లిక్విడిటీస్ అనేది పైన క్రియేట్ అంటే త్రిబుల్ బాటమ్, 4 టైప్స్ బాటమ్ అన్నీ ఇక్కడ క్రియేట్ అయింది. సో, సప్లై ఇక్కడ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి వీళ్ళు లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని అంటే స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత మార్కెట్ కిందకొస్తే అంటే స్టాప్ లాస్ హంట్ అయిపోయిందంటే అక్కడ సెల్లర్స్‌ని ఎగ్జిట్ చేస్తారని కదా! అప్పుడు బయర్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు. సో, బయర్స్‌లో ఆర్డర్ బ్లాక్ ఎక్కడి నుంచైనా రియాక్ట్ అయ్యి పైకెళ్ళొచ్చు. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు లాస్‌లో ఉన్నానా ఎండ్ ఆఫ్ ది డేకి అంటే కరెక్షన్ ఖచ్చితంగా కిందకొచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో లైక్ ఎప్పుడైనా రెడ్ క్యాండిల్ హై గాని బ్రేక్ అయిపోయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతానన్నాను. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హ్మ్. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడ హై బ్రేక్ అయింది. నేను ఎగ్జిట్ చేశాను. సో, కొద్ది గొప్ప ప్రాఫిట్‌లో ఎగ్జిట్ చేశాను నేను. ఇక్కడ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ముందే పసిగట్టాం కాబట్టి. అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి మూవ్‌మెంట్ వస్తదో ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఖచ్చితంగా ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. సో, మ్యాక్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే సి సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో, అది అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మన ఈ హైయర్ ఎందుకంటే ఈ హైయర్ ఏదైతే ఉందో ప్రీవియస్ హైయర్ అది ఎక్కడి నుంచి రావట్లేదు. సో, అది బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇంకా ఇప్పుడు ఈ హైయర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఇది కూడా ఎక్కడి నుంచి రావట్లేదు. బట్ మనందరికీ ఒక ఐడియా ఉంది ఏంటంటే ఇది ఎంతైనా ఒక ప్రీమియంలో నడుస్తుంది. ప్రీమియంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు. సో, ఇదంతా నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ప్లే చేస్తున్నాను. హైయర్ టైమ్ ఫ్రేమ్ హైయర్‌లో ఇక్కడ ఉంది. అంటే ఇంట్రాడే చేయడానికి 15 మినిట్స్ నేను హైయర్ టైమ్ ఫ్రేమ్ కన్సిడర్ చేస్తాను. ఆ 15 మినిట్స్ హైయర్‌లో ఇక్కడ ఉంది నాది. సో, నేను ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో 15 మినిట్స్‌లో ఇప్పుడు చూపిస్తాను. మీకు ఇప్పుడు ఏదైతే ఎంట్రీ తీసుకున్నానో నేను మార్నింగ్ నుంచి అవైలబుల్ ఉండను. ఎప్పుడైతే అవైలబుల్ ఉంటానో అప్పుడే నేను ఎంట్రీ తీసుకుంటాను. అప్పుడున్న ట్రెండ్ ఏంటో చూసి దాన్ని బట్టి. సో, నేను మార్నింగ్ ఇక్కడ చూసిన తర్వాత అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ చూసిన తర్వాత మార్కెట్ ఈ హైయర్ హై నుంచి ఫాలో అవుతుంది. ఈ పాయింట్ ఎక్కడ ఈ పాయింట్ ఎక్కడైనా సప్లై ఉందా అని చెప్పి చూస్తే ఎక్కడ ఏం లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఈ ప్లేస్‌లో మార్కెట్ ఇక్కడ ఏమైనా సప్లై క్రియేట్ చేసిందా? ఎటువంటి సప్లై లేదు. ఇది జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ సప్లై మాత్రమే. సో, ఇండ్యూస్‌మెంట్ సప్లై నుంచి జస్ట్ ఇండ్యూస్‌మెంట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. సో, మార్కెట్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఒక స్ట్రక్చర్ బ్రేక్ అయింది కదా! హైయర్ హై బ్రేక్ అయిన తర్వాత కరెక్షన్ ఖచ్చితంగా వస్తది. సో, వచ్చినప్పుడు మనం ఏం పెట్టుకుంటాం? ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటాం. ఈ హైయర్ హై నుంచి హైయర్ లో నుంచి హైయర్ హై వరకుని. ఓకే. అప్పుడు దాంట్లో మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాక 0.5 నుంచి 0.6 లెవెల్‌లో ఎక్కడైనా మనకి ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాం. ఏం లేదు. బట్ ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని రెస్పెక్ట్ చేసి కరెక్షన్ చేసుకొని ఉంటే బావుండు. బట్ అదేం చేసింది? ఇండ్యూస్‌మెంట్ డిమాండ్‌ని బ్రేక్ చేసింది. అండ్ వెళ్తుంది అక్కడ ఎక్స్‌ట్రీమ్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో దాన్ని ట్యాప్ చేసి అక్కడి నుంచి మార్కెట్ వెళ్తుంది. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో అంటే ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి వీక్‌నెస్ చూపిస్తున్నట్టు సెల్లర్స్‌ది. అండ్ ఇది మనం ఒక లెగ్‌లో ఉన్నాం. ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ 15 మినిట్స్ ఏదైతే లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉందో, ఇందులో మనం ఎక్కడికొచ్చాం? డిస్కౌంట్‌లోకి వచ్చాం. ఇది ప్రీమియం, ఇది కిందనే డిస్కౌంట్ కదా! డిస్కౌంట్‌లో ఎవరైనా సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఇంట్రెస్ట్ చూపించరు. ఫస్ట్ బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అప్పుడు నేను ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో, సో, ఎప్పుడైనా డిస్కౌంట్ నుంచి అంటే బుల్ ట్రెండ్‌లో చెప్తున్నాం. డిస్కౌంట్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ పుల్ బ్యాక్ అనేది బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో, మనకి ఫస్ట్ పుల్ బ్యాక్ ఏంటి? మార్కెట్ ఈ విధంగా వచ్చింది కిందికి. సో, డిస్కౌంట్‌లోకి వచ్చిన తర్వాత మన ఫస్ట్ పుల్ బ్యాక్ ఇది. సో, ఈ ఫస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ అవుతదని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నాను. లో టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకున్నా. ఎక్కడ? ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత నేను అప్పుడే అవైలబుల్‌గా ఉన్నాను మార్కెట్‌లో. ఓకే. ఇక్కడ ఈ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ చూసాను. ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీస్ ఉన్నాయంటే ఇక్కడ ఒక ఎంట్రీ ఉండేది. ఎప్పుడైతే మన డిమాండ్ బ్రేక్ అయిందో ఇక్కడ మనకొక అదే డిమాండ్ టు సప్లై అండ్ సప్లై టు డిమాండ్‌లో కన్వర్ట్ చేసింది. సో, ఫైనల్‌గా ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. బట్ నేను అక్కడ అవైలబుల్ లేకపోవడం వల్ల తీసుకోలేదు. తర్వాత నాకు ఇదొకటే ఎంట్రీ దొరికింది. ఎక్స్‌ట్రీమ్ అంటే ఇది కంప్లీట్‌గానా ఇది నా ఆర్డర్ బ్లాక్. ఓకే. ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. అదే టైంలో ఇక్కడ ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ట్యాప్ అయింది. అండ్ హై బ్రేక్ చేసింది. ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. సో, నేను డైరెక్ట్‌గా ఎంట్రీ తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి? డిస్కౌంట్ నుంచి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ పుల్ బ్యాక్‌ని బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ అవ్వాలి.
సో 1:2 ఆల్మోస్ట్ 2 దొరుకుతుంది. సో నేను చిన్న రిస్క్ తీసుకున్నాను. అంటే వెంటనే ఎంట్రీ తీసుకుందాం. మళ్ళీ ఇది కూడా మిస్ అయిపోద్దని చెప్పి. ఇన్ కేస్ వరస్ట్ కేస్‌లో ఇది గానీ ఫెయిల్ అయ్యి ఉంటే నేను ఎక్కడి నుంచి ఇంకో ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకునేటప్పుడు నాకు ఈ ఆర్డర్ బ్లాక్ దొరికింది. ఏదైతే ఇంకా మిటిగేట్ అవ్వలేదు. దీనికొచ్చినా నేను ఇక్కడ ఆహ్, అంటే ఎంట్రీ తీసుకొని ఇక్కడి నుంచి నేను ప్లే చేద్దాం. ఈ హైని బ్రేక్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఆల్మోస్ట్ అదే ఇక్కడి నుంచే మార్కెట్ అనేది మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో నేను 1:2 టార్గెట్ రీచ్ అదే 1:2 టార్గెట్ తీసుకొని నేను ఇప్పుడు ఎగ్జిట్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ హైయర్ హై ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఫస్ట్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. 15 మినిట్స్ ప్రకారం బుల్లిష్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ ప్రకారం ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇంకా అంటే 15 మినిట్స్లో మనం ఇంకా బులిష్లోనే ఉన్నాం. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో మనకి డే టైం ఫ్రేమ్లో మనం దాంట్లో ప్రీమియంలోకి వెళ్ళాం. సో ప్రెజెంట్ అయితే మార్కెట్లో ఇంకేమైనా ఎంట్రీ ఉంటే నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. బట్ ఓవరాల్గా 1 డేలో చెప్తాను. 1 డేలో ఈరోజు రెడ్ క్యాండిల్ పడింది కదా, ఇన్ కేస్ నెక్స్ట్ డే ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఆర్ నెక్స్ట్ డేకి ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో కానీ బ్రేక్ చేసినట్టయితే డే టైం ఫ్రేమ్లో మనం ప్రీమియంలో ఉన్నాం కాబట్టి డే టైం ఫ్రేమ్ నుంచి మనం ప్రీమియంలో ఉన్నప్పుడు ఎవరు బై చేయడానికి ఇంట్రెస్ట్ ఉండడు హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఫస్ట్ మనకి స్వింగ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ స్వింగ్ చూస్తే ఇక్కడ ఎక్కడా లేదు, డైరెక్ట్గా కిందనే ఉంది, ఈ రేంజ్లో ఉంది. సో ఈ స్వింగ్ బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ దానికంటే ముందు మనం ఇక్కడ ఆల్రెడీ ఒక డిమాండ్ మార్క్ చేసుకున్నాం, కంటిన్యూషన్ డిమాండ్ అనమాట ఇది. ఈ డిమాండ్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి. ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వకుండా ఉండాలి. అది బ్రేక్ అయిపోయిందంటే ఇంకా అది ఫెయిల్యూర్ కిందనే. సో ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, ఫైనల్ టార్గెట్ ఇది పెట్టుకుందాం. అలాగా సెల్లింగ్ సైడ్కి మళ్ళీ మనం రావచ్చు. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రీమియంలో ఉన్నాం డే టైం ఫ్రేమ్ ప్రకారం అయితే. సో ఇక్కడ నెగిటివిటీ చూపించకూడదు. అండ్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యే అవకాశాలు ఎందుకు ఉన్నాయి, ఏదైనా స్ట్రాంగ్ సప్లై అంటే స్ట్రాంగ్ సప్లై ఉండకపోయినా ప్రీమియంలో ఉంది. సో ప్రీమియం నుంచి ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ ఎంట్రీ ఉంటే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ నేను చాలాసార్లు పైన ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి కూడా వెళ్ళిపోద్ది అండ్ ప్రీమియంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా మూవ్మెంట్ అవ్వచ్చు అని చెప్పాను అంటున్నాను కదా. నార్మల్గా చాలా వరకు అందరూని సప్లై డిమాండ్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ మార్క్ చేసుకుని ఉంటారు కదా. ఆ పర్టికులర్ లొకేషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బై చేద్దాం అని చెప్పి చాలాసార్లు అక్కడికి వస్తుంది. కొన్నిసార్లు మనకి ఎంట్రీ ఇవ్వకుండా వెళ్ళిపోద్ది, అంటే ట్యాప్ కూడా అవ్వదు, కానీ కొన్నిసార్లు అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. మరి కొన్నిసార్లు వస్తుంది, ట్యాప్ అయిన తర్వాత మంచిగా కొద్దిగా ఇది ఇప్పుడు ఒక డిమాండ్ అనుకుందాం, ఇక్కడ నుంచి చిన్నది పైకి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ దాన్నే బ్రేక్ చేసేస్తుంది. సో కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ కూడా అవుతుంది. అంటే 60-40 అనమాట. 60 టైమ్స్ వర్క్ అవుతుంది, 40 టైమ్స్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఆ 40 టైమ్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, దానికి కూడా ఒక లాజిక్ ఉండాలి కదా. ఎందుకు మార్కెట్ అక్కడి నుంచే మూవ్మెంట్ అవుతుంది, ఎందుకు ఇక్కడి నుంచి అవ్వట్లేదు అని చెప్పి. సో నేను అందుకే అంటున్నాను, దానికి ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే అది డిస్కౌంట్లో కూడా ఉంది, ప్రీమియంలో కూడా ఉందో లేదో చెక్ చేయాలి. మనం అది చెక్ చేయట్లేదు. సో అందుకే ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి నెగిటివిటీ చూపిస్తుంది. అండ్ నెగిటివిటీ చూపిస్తుందంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ అది గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందంటే దీని వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏదైతే డిస్కౌంట్ నుంచి వెళ్తుందో అది దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. బట్ అది ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యిందంటే ఈ లెగ్లో ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అక్కడి నుంచి ఈ లో వరకు దీనికి కూడా ప్రీమియం డిస్కౌంట్ ఉంటుంది కదా, అప్పుడు అది ప్రీమియంలోకి వెళ్ళినట్టే కదా. సో ఆ ప్రీమియం నుంచి అది కంటిన్యూ చేస్తుందంటే ఈ లో ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు, జస్ట్ ఒక ట్యాప్ చేసే మాత్రం వెళ్తుంది. సో ఈ లో బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం రెండు సైడ్లు ఆలోచించాలి. అందులో ఏది ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయో, లిక్విడిటీ ఎక్కడ ఎక్కువ ఫామ్ చేస్తుంది అనేది చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. సో ఫైనల్గా చాలాసేపు వెయిట్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఏదైతే రెడ్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చిందో ఆ తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ ఉంటే మనం వీక్నెస్ అనుకుందాం. బట్ అది చాలాసేపు కన్సల్టేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 2 3 4 ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత ఇప్పుడు ఫైనల్గా బ్రేక్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనకు అర్థమైంది ఏంటంటే బుల్స్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నారని. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇది మన హై, ఆ తర్వాత సారీ ఓకే, ఇది మన హై, ఇది లో, మళ్ళీ ఆ తర్వాత హై క్రియేట్ చేయడానికి ఫెయిల్ అయింది అండ్ ప్రీవియస్ ఏదైతే లో ఉందో దాన్ని బ్రేక్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి, ఇది లోవర్ హై ఇప్పుడు. అండ్ మార్కెట్ ఇక్కడ వరకు ఫాలో అయింది. మార్కెట్ ఇక్కడ ఫాలో అయిన తర్వాత మనం మళ్ళీ సెల్లింగ్ చేయాలి అని ఒక వ్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఈ లో అంటే ఇక్కడి నుంచి రిజెక్షన్ ఎందుకు వచ్చిందని చెప్పి. అది ఒక విధంగా స్ట్రాంగ్ సప్లై అయితే మనం అప్పుడు ఈ ఏదైతే ఈ సప్లై క్రియేట్ అయిందో, లోవర్ హై క్రియేట్ అయిందో ఈ క్యాండిల్,
ఈ క్యాండిల్ వరకు మనం అంటే ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందో ఇక్కడి నుంచి కూడా మార్కెట్ ఫాలో అవ్వచ్చు. బట్ మనం ఈ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు ఇన్ కేస్ ఇది కానీ స్ట్రాంగ్ అయితే. ఓకే. అండ్ ఒకటి ప్రీమియంలో కూడా ఉంది. సో బీరిష్ సైడ్కి ఈ విధంగా వ్యూ పెట్టుకోవచ్చు. అండ్ ఈ లోవర్ ఐ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి ఈ లోవర్ ఐని హైయర్లోని బ్రేక్ చేసేదానికి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నా వ్యూ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈ సప్లై వరకు తీసుకెళ్ళడం, ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఓకే ఇక్కడ వరకు తీసుకెళ్ళడం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి వీక్నెస్ చూపిస్తున్నానో బయర్స్ది, దానికి కౌంటర్ ట్రేడ్గా మనం సెల్లింగ్ సైడ్కి ట్రేడ్ తీసుకుందాం. ఓకే. సో మార్కెట్లో చార్ట్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ట్రేడింగ్ వ్యూలో కొద్దిగా ఎర్రర్ ఉంది. సో అందుకని చార్ట్ ఏం ఓపెన్ అవ్వట్లేదు. ట్రై చేస్తున్నాను చాలాసేపటి నుంచి. చూడండి జస్ట్ ఇలాగే బ్లాంక్ అయిపోయి ఉండిపోతుంది. సో ఈ రోజుకి ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాం.